మన భారతదేశానికి మొట్టమొదటి లేడీ గూఢాచారి అయినటువంటి నీరా ఆర్య గారి గురించి చాలా మంది వినే ఉంటారు. మన నీరా ఆర్య గారు బ్రిటిష్ వాళ్ళ కదలికలు తెలుసుకోవడానికి ఒక ఇండియన్ బ్రిటిష్ ఆఫీసర్ ని పెళ్లి చేసుకుంది కూడా. చిన్నగా నీరా ఆర్య గారు తన భర్త దగ్గర నుంచి సుభాష్ చంద్రబోస్ గారిని చంపాలనుకుంటున్న బ్రిటిషర్ల ప్లాన్ ని విఫలమయ్యేటట్టుగా చేసింది మన నీరా ఆర్య గారు. ఇది తెలుసుకున్న బ్రిటిషర్స్ నీరా ఆర్య గారిని బంధించి ఆమెను విపరీతంగా పెట్టిన ఆమె చేసినా గానీ ఆమె ఎక్కడా కూడా సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఒక్క మాట కూడా బ్రిటిషర్లకు చెప్పలేదు. ఇలాంటి దారుణం జరుగుతుండగానే మనకు స్వతంత్రం వచ్చేసింది. నీరా ఆర్య గారు తన నేటివ్ ప్లేస్ అయినటువంటి హైదరాబాద్ కి తిరిగి వచ్చేశారు. కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా ఆమె సేవలను గుర్తించి ఆమె దాకా వెళ్లాలన్న ప్రయత్నం కూడా చేయలేదు. నీరా ఆర్య గారు ఇంటి దగ్గరే పిల్లలకి దేశభక్తి గురించి అలాగే పాఠాలు చెప్పుకుంటూ జీవితం గడిపేశారు. ఆర్య గారి చివరి రోజుల్లో ఉస్మానియా హాస్పిటల్లో డబ్బులు కూడా సరిపోక చాలా దీనమైన దారుణమైన పరిస్థితుల్లో ఆమె చనిపోవాల్సి వచ్చింది. చరిత్రలో మిగిలిపోవాల్సిన వ్యక్తులు ఏంటంటే కనుమరుగైపోయారు. కేవలం చరిత్ర సృష్టించాలని వెంపర్లాడిన వ్యక్తులు మాత్రమే మన పుస్తకాల్లో మిగిలారు.